మల్లెపందిరి వీక్షకులకు నమస్తే. గుడి, గోపురం, ఆలయం, తీర్థం, దేవాలయం ఏదైనా సరే మనం ఎందుకు వెళ్తామంటే మానసిక ప్రశాంతత కోసం, దైవారాధన కోసం వెళ్తాం. అయితే మన సనాతన సంస్కృతికి పట్టుకొమ్మలైన ఆ ఆలయాల్ని దర్శిస్తే మన మనసు అలౌకికమైన ఆనందాన్ని పొందుతుంది. మనం ఎంతో సంతోషిస్తాం. ఆ ఆనందం వర్ణనాతీతం. అయితే ఇక్కడ మనందరం ఒక తాటి మీద నిలుస్తామా అంటే ఈ హైందవ సంస్కృతిని లేక ఈ సనాతన సంస్కృతిని కాపాడడంలో మనందరి భావాలు ఒకే రకంగా ఉన్నాయా అంటే అది ఎందుకో ప్రశ్నార్థకం అనిపిస్తుంది. ఉదాహరణకు మనం ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు దాని పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మనందరిది. కానీ మనం అలా చేస్తున్నామా? లేదు. అక్కడ రకరకాల అంటే ఆ పరిసరాల్లో మనం చూడకూడనివన్నీ చూస్తాం. మొన్నటికి మొన్న ఒక యాంకరు తన తమ్ముడితోటి తన భర్తతోటి లైన్లో నుంచుని ఒక దేవాలయానికి వెళ్ళి లైన్లో నుంచుని అక్కడ రకరకాల మాటలు మాట్లాడి వెటకారపు చేష్టలు చేసి చాలా అంటే ఎలా ఉందంటే అది మనం జుగుప్సాకరంగా ఉంది. దాన్ని చాలామంది నెట్జన్లు చీల్చి చెండాడారు, ఉతికారేశారు. తర్వాత ఆమె క్షమాపణ చెప్పింది, అది వేరే విషయం. క్షమాపణ చెప్తే అయిపోతుందా? కాదు కదా. అసలు ఆ జోన్లోకే వెళ్ళకూడదు. ఎందుకంటే మన ఆలయాల పవిత్రతని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పండి. మనలో కూడా ఆ లైన్లో నుంచినప్పుడు రకరకాల మాటలు మాట్లాడుకోవడం, వేరే సమస్యలు చర్చించుకోవడం, భగవంతుడి మీద దృష్టి పెట్టకుండా ఈ లౌకికమైన విషయాల పట్ల మనకి శ్రద్ధ వహించి వాటి గురించి మాట్లాడుకోవడం, అది ఎంతవరకు సబబు చెప్పండి. నేను కొంతకాలం క్రితం పంజాబ్ వెళ్ళాను, అమృత్సర్. అక్కడ స్వర్ణ దేవాలయానికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళడానికి లైన్లో నుంచున్నాను అనమాట. ఒక చెట్టు ఆకు రాలి కింద పడింది. లైన్లో నుంచిన వ్యక్తి చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. అతనికి సంఘంలో గొప్ప స్థాయి కూడా ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే అతను ఆహార్యవాది చూస్తే. అతను నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి ఆ ఆకును తీసి దూరంగా ఉన్న చెత్త డబ్బాలో వేసి మళ్ళీ వచ్చి లైన్లో నుంచున్నాడు. అది నిజమైన భక్తి అంటే, అది ఆలయ పవిత్రతను కాపాడడం అంటే. మనలో అది కనిపిస్తుందా? లేదు కదా. సెల్ ఫోన్ని తీసుకురావద్దు అని బయట బోర్డులు ఉంటాయి, తీసుకుపోతుంటారు లోపలికి. గర్భాలయంలో ఉన్న దేవుని ఫోటో తీయకూడదు అంటారు, తీసేస్తారు. అంటే పద్దాక ఎవరో ఒకరిని కనిపెట్టుకుని ఉండాలా? ఆలయ సంస్కృతిని కాపాడడం మన ధర్మం కాదా? మనం చేయాల్సిన పని కాదా? అది ఎంతవరకు సబబు? రెండవది, అక్కడ ఈ తీర్థాలు లేకపోతే కనుక ఈ ఏది పుష్కరిణులు ఇలాంటివి ఉంటే దాన్ని ఎంతలాగా పాడు చేయాలో అంతలాగా పాడు చేస్తాం. అక్కడ రాసి ఉంటుంది, ఇక్కడ బట్టలు ఉతకొద్దు, స్నానాలు చేయొద్దు, దీన్ని పరిశుభ్రంగానే ఉంచండి అని. కానీ మనలో ఎంతమంది అది పాటిస్తారు చెప్పండి. అది అంటే సినిమాకి వెళ్ళడానికి, ఒక పార్కుకి వెళ్ళడానికి, ఆలయానికి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలంటే మనం పవిత్రంగా ఉండి అక్కడ పవిత్రతను కాపాడగలిగే శక్తి ఉంటేనే వెళ్ళాలి. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి ఆ పవిత్రని ఆ ప్రశాంతతని భగ్నం చేసే విధంగా ఉంటే మనం వెళ్ళకపోవడమే చాలా మంచిది. చాలామందికి తెలుసు అహం బ్రహ్మస్మి, ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉంటాడు, అంగుష్ట మాత్రుడే ఉంటాడు. ప్రతి మనిషి ఇంకో మనిషిలో భగవంతుని చూడాలి అని తెలుసు. మన భగవంతుని చూడడానికి నిజానికి ఆలయానికే వెళ్ళక్కర్లేదు. కానీ ఆలయానికి ఎందుకు వెళ్తామంటే ఆ ఆలయంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులే ఉంటారు, వాళ్ళ మనసు అంతగా పరిశుద్ధంగా ఉంటుంది. అంతా ఒకే ఉద్దేశం, అంటే భగవంతుడిని కళ్ళారా చూడాలి, మన కోరికలు విన్నవించుకోవాలి అన్న ఉద్దేశంతో వెళ్తాం. కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తాదాత్మ్య భావంతో ఉంటాం. కాబట్టి అందరిది అదే భావన ఉంటుంది. కాబట్టి వేరే ఆలోచనలు ఉండవు. కాబట్టి మనం అక్కడికి వెళ్తే మన మనసు పునీతమవుతుందని వెళ్తాం అన్నమాట. కానీ అది నెరవేరుతుందా? నెరవేరట్లేదు. ఇకపోతే దక్షిణలకి వాళ్ళు షాపులు వాళ్ళు మన దగ్గరికి వచ్చి కొనుక్కోమని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత వెళ్తుంటే బిచ్చగాళ్ళు వెంటపడడం, అది ఆ పవిత్రత ఎంతవరకు నిలబడుతుందన్నది చూస్తే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఎవరన్నా మన దేవుళ్ళ గురించి, మన ఆచారాల గురించి, మన సంస్కృతి గురించి కాస్త అపసవ్యంగా, హేళనగా ఎవరన్నా మాట్లాడితే యూట్యూబ్లో అందరూ గలం ఎత్తేస్తారు.
ఇక్కడ మాత్రం మన ఐకమత్యం ఇంత అంతా కాదు. ఎంతలాగా మాట్లాడతారంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మా చైతన్యం అంతా చూడండి ఎలా ప్రవాహంగా ముందుకొస్తుందో అన్నట్టుగా మాట్లాడతాం. నిజమే, ఆ మాత్రం ఉండాలి. ఎందుకంటే మన మన దాని గురించి ఎవరు కూడా హేళన చేస్తూ మాట్లాడకూడదు. రెండోది, ఈ సంస్కృతి ఇప్పటిది కాదు కదా, ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచి ఇంకా అంతకన్నా ముందు నుంచి వస్తున్నటువంటి సనాతన సంస్కృతి ఇది. మన ధర్మాన్ని మనం కాపాడాలి. మన ధర్మం అది. ధర్మం అంటే ఏంటి? మనిషిని ఒక పద్ధతిలో ప్రయాణింపజేసేది ధర్మం. ఆ ధర్మానికి పట్టుకోమని దేవాలయాలే. ఆ దేవాలయానికి వెళ్తూ మనం దాని పవిత్రతను కాపాడకుండా, ధర్మం గురించి తెలియకుండా, దాని వెనుక ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యం తెలియకుండా, అసలు ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ స్థల పురాణము, ఆ గుడి ప్రాధాన్యం ఇవేమీ తెలుసుకోకుండా అలా వెళ్ళి మొక్కుబడిగా ఓ 4 ప్రదక్షిణలు చేసేసి దర్శనం చేసుకుని వచ్చేస్తే దాంట్లో ఔచిత్యం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మన దగ్గర ఉన్న గుళ్ళు కూడా అంతే. మన వీధుల్లో లేదా మన ఊళ్ళలో ఉన్న గుళ్ళకు కూడా ఏదో జాతర సమయంలో కాస్త శ్రద్ధ వహిస్తాం, సున్నాలు వేయిస్తాం, దేవుడికి అలంకరణలు చేస్తాం. మామూలు రోజుల్లో మనకి మామూలుగా అసలు ఎంత అసహజంగా ఉంటుందంటే మన ప్రవర్తన అంత అసహజంగా ఉంటుంది. ఒకప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు చదువుకోవడానికి వెళ్తే క్లాసు బయట చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది సరస్వతీదేవి ప్రాంగణం, మనం విద్య నేర్చుకోవడానికి వెళ్తున్నాం అని. పాఠశాలకే మనం అంతటి పవిత్రత ఆపాదిస్తే గుళ్ళ గోపురాలకి ఇంకెంత ఉండాలండి కదా. ఎంతోమంది స్వామీజీలు, ఋషులు, మహారాజులు, గొప్ప వ్యక్తులు ఆ స్వామిని మూల విరాట్టును దర్శించుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు తిరుపతి లాంటిది, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటివి చూసుకుంటే ఎంతమంది మహానుభావులు వాటిని దర్శించారు. అసలు అలాంటి ప్రదేశంలో అటువంటి కాళ్ళు సందర్శించిన ఆ ప్రదేశాల్లో మనం నడవగలిగితే మన దృష్టి ఎంత గొప్పది. ఇది మనం ఆలోచించాల్సింది. మనకన్నా పూర్వులు ఎంతమంది అక్కడికి వచ్చారు, అసలు ఎందుకు మనకు వెనకడతరాలు మన వాళ్ళు, మన తాత ముత్తాతలు వాళ్ళందరూ ఎంతమంది దర్శించుకున్నారు అక్కడికి. ఇలాంటి ఆలోచనలు వస్తే మన మనసు అసలు ఎంత ప్రభావవంతం అవుతుంది, అసలు ఎంత తాదాత్మ్యత చెందుతాం మనం. ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళని ఎలా మభ్య పెట్టాలి, ఏం చేయాలి, ఏం చేసి దొంగచాటుగా ఫోటోలు తీసి వీడియోలు పెట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి, ఎంతసేపు ఇదే ఆలోచన. మనం కొన్ని నేర్చుకోవాలి, మనం కొన్ని పాటించాలి. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి. రెండోది ఏంటంటే, మనం ఆ ప్రసాదం తీసుకుంటాం, సరే బాగానే ఉంది. ప్రసాదం తీసుకున్న తర్వాత తినేసిన తర్వాత శుభ్రంగా దాన్ని తీసి డస్ట్బిన్ వేయం. ఆ కాగితం కానీ వాళ్ళు ఇచ్చిన ఆకు దొన్నె కానీ తీసుకొచ్చి అక్కడే పడేస్తాం. పవిత్రతను కాపాడడంలో అది భాగమే కదా, మనం ఆ పని చెయ్యం. రెండోది, చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా దాని నిండా మనకి ఆకులు, అలములు, ఈ చెత్త చెదారం ఉంటాయి. అది కూడా మనం మెయింటైన్ చేయడం. శుభ్రంగా చేయి కడుక్కుని వచ్చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. తీసుకొచ్చి చెత్త అంతా అక్కడే పడేస్తాం. ఎలా ఉంటుందండి మనం అంటే గౌరవం? ఎలా ఉంటుందండి మన సనాతన సంస్కృతి పట్ల ఆదరాభిమానాలు? ఎలా ఉంటుంది చెప్పండి? మన గౌరవం మనమే కాపాడుకోవాలి కదా. పోతే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆ దైవ ధ్యానంలోనే గడపాలి. అటువంటప్పుడు మనకి రోగాలు ఏ ఉన్నా సరే మనసులోకి పోతాయి. ఎందుకంటే మానసిక ప్రశాంతతే కదా అన్నిటికీ కారణం. ఆ మానసిక ప్రశాంతతని సాధించగలిగితే, అక్కడి చెట్లని, పుట్టని, ఆ వాతావరణాన్ని అనుభూతించగలిగితే ఇంకా మనకి సమస్యలే ఉండవు. కానీ దానికి బదులుగా మన లౌకిక సమస్యలన్నీ అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ చర్చించుకుంటూ అక్కడ వాతావరణాన్ని విషతుల్యం చేస్తే ఎవరు కోల్పోతున్నారు? మనమే కోల్పోతున్నాం. రెండోది, ఆ దేవాలయానికి కూడా చాలామంది వస్తారు బయట నుంచి కూడా. అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తారు, విదేశీయులు వస్తారు, అందరూ వస్తారు. మన కల్చర్ను చూసి వాళ్ళు అబ్బుర పడాలి. వీళ్ళకి ఎంత గౌరవం, ఎంత భక్తి, భగవంతుడు అంటే ఎంత విశ్వాసం అని వాళ్ళు ఫోటోలు తీసుకుని వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించగలగాలి. ప్రదేశంలో తీసుకున్న ఫోటోలు ఇక్కడ గమనించాల్సింది. అందరం తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. అంతేగాని మన వెకిలీ చేష్టలు, మన పద్ధతులు, మన వాళ్ళని పట్టించుకోకపోవడం, భగవంతుడి గురించి అపహాస్యంగా మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ దేశానికి ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తారు మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి మీ అందరికీ నాదొక విన్నపం, మన ఆలయ సంస్కృతిని కాపాడండి. మన సనాతన ధర్మాన్ని మనమే భుజాలపై తీసుకుని వెళ్తూ కాపాడాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిది ఉంది. మనందరం ఈ విషయంలో ఏకతాటిగా ఉండాలి. మనం ఏ లక్ష్మీదేవి కానీ ఏదైనా ఫోటోలు మన చేతుల్లోకి వస్తే నేల మీద పడేయకూడదు. ఎందుకంటే చాలామంది తొక్కుకుంటూ వెళ్తుంటారు. వినాయకుడు ఇలా చాలామంది చూశాను, చిన్న చిన్న కాగితాలు అవన్నీ. అలాంటివి కనిపిస్తే భద్రంగా తీసి ఎక్కడైనా పెట్టేసేయండి. అంతేగాని రోడ్డు మీద పడే మనకి మిగతా ఎక్కడ కనిపించవు ఇలాంటివి. దయచేసి ఆలయ సంస్కృతిని కాపాడండి. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఇదే. సో మీ అందరికీ గ్రహించారనే కోరుకుంటున్నాను. సో మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది నా విన్నపం.
మనసుకు తీసుకోండి, దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. కానీ పవిత్రత కాపాడంలో మీదైన శైలిని అవలంబించండి. మల్లెపందిరి ఛానల్కి మీరందరూ అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేనిది. ఈ ప్రోత్సాహం ఇలాగే కంటిన్యూ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ దీని గురించి తెలియజేయండి, సబ్స్క్రైబర్స్ని చేయండి. మీ లైకులు, కామెంట్లు కూడా దీనికి వెన్నుదన్ను బలం. మీ కామెంట్లు చూసి నేను ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను. మీకు ఎలాంటివి కావాలో మీతో మనసు పంచుకోవాలనుకుంటున్నాను. మీరు ఆ విషయాలన్నీ తెలియజేస్తే నేను ఎంతో ఆనందిస్తాను. శుభం.